నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. అంబలి మన పూర్వీకులు గ్రామాలలో అలాగే వ్యవసాయదారులు అంబలిని చాలా ఎక్కువగా ఉపయోగించేవారు. ఈ అంబలి అనేది ఇప్పటికి కూడా గ్రామీణ వాసులు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పట్టణాల్లో నేటి తరానికి కొంతమందికి అంబలి అంటే ఏంటో తెలియదు. అంబలి రాగి, కొర్రలు, అరిగెలు, జొన్నలతో కూడా చేయొచ్చు. ఈ పిండి తీసుకుని ఒక పాలు పిండిలో 8 పాళ్ళు నీళ్లు కలిపి దీన్ని అంబలి తయారు చేస్తారు. కొద్దిగా రుచి కోసం ఉప్పు వేసుకోవచ్చు. అది కూడా బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు వేసుకోవద్దు. దీంట్లో నూనె, మసాలా ఉండదు. ఇది చాలా ఆరోగ్యకరమైన ఔషధ గుణాలు కలిగిన ద్రవం. దీంట్లో పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అయోడిన్ కూడా ఉంటుంది. ఇన్ని ఖనిజ లవణాలు ఉండటం వల్ల దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1, మధుమేహ వ్యాధి, డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా ఈ అంబలి తాగటం వల్ల షుగరు నియంత్రణ బాగా జరుగుతుంది. అలాగే రక్తపోటు, బీపీ ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్లతో పాటు అంబలి తాగటం వల్ల బీపీ నియంత్రణ బాగా జరుగుతుంది. ఈ బీపీ నియంత్రణ కారణం ఏంటంటే అంబలిలో ఉండే పొటాషియం ప్రభావం వల్ల. ఏ ఆహార పదార్థాలలో పొటాషియం ఉంటుందో అటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా బీపీ నియంత్రించబడుతుంది. 2, రక్తహీనత. హీమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు ఈ అంబలి వల్ల రక్తములో హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో నెలసరి సమయంలో పీరియడ్స్లో రక్తం పోతూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు కూడా రక్తం తక్కువ ఉంటుంది కనుక ఇది వాడటం ఎంతో మంచిది. రక్తహీనతకు సహజ సిద్ధముగా పరిష్కారం లభిస్తుంది. 3, స్థూలకాయము, భారీ కాయము. ఎవరికైనా భారీ కాయం ఉంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. రక్తంలో T3, T4, TSH పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదని గమనించి అప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ద్వారా స్థూలకాయం, భారీకాయం తగ్గిపోతుంది. ఈ అంబలి తాగటం వల్ల బరువు తగ్గుతారు. అంబలి తాగిన తర్వాత కడుపు నిండా ఉంటుంది. ఆకలి త్వరితగతిన వేయదు. కడుపు నిండినట్టుగా ఉండటం వల్ల, ఆకలి తక్కువగా ఉండటం వల్ల మనం తక్కువ క్యాలరీలు తీసుకుంటాం. ఆ విధంగా బరువు తగ్గుతాం. 4, దీంట్లో పీచు ఉంటుంది. ఈ పీచు పదార్థము ప్రభావం వల్ల జీర్ణశక్తి మెరుగుపడటము, జీర్ణరసాల ఉత్పత్తి, జఠర రసము, క్లోమరసము, పైత్యరసం ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరగడంతో పాటు మలబద్ధకం కూడా నివారిస్తుంది. మలబద్ధకము ఉన్నవారికే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. రక్తం పడుతుంటుంది మలం విసర్జన సమయంలో. కొంతమందికి మలాసన ద్వారము దగ్గర చర్మము చీలి తీవ్రమైన నొప్పి వస్తుంది. దానికి కూడా మూల కారణము మలబద్ధకమే. ఈ చర్మము చీలే అటువంటి కండిషన్ని వైద్య పరిభాషలో ఫిషర్ అంటారు. నొప్పి లేకుండా రక్తము పడటాన్ని పైల్స్ అంటారు. ఇటువంటి మలాశయ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది ఈ అంబలి. 5, దీంట్లో ఉండే కాల్షియం ప్రభావం వల్ల ఎముక గట్టిగా ఉంటుంది. పిల్లలు బాగా ఎత్తు పెరుగుతారు. ఈ అంబలి తాగే వారికి శరీరంలో వివిధ గ్రంథుల నుంచి, వినాళ గ్రంథుల నుంచి హార్మోన్ల ఉత్పత్తి బాగా జరగటం వల్ల పిల్లలు ఎత్తు పెరుగుతారు, పుష్టిగా కండపుష్టితో ఉంటారు.
ఈ కాల్షియం కూడా ఎముక ఎత్తు పెరగటానికి, ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అంబలి వల్ల ఈ కాల్షియం ఉండి గర్భము లోపల ఉన్న శిశువు యొక్క ఎదుగుదలకు, శిశువుకి పొట్ట నిండా పాలు ఇవ్వడానికి బాలింతకు కాల్షియం అవసరం. అంబలిలో కాల్షియం ఉంది. వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎముక పెళుసుదనం అన్నీ పోగొడుతుంది ఈ అంబలి. 6, వేసవి కాలంలో వేసవి తాపాన్ని తగ్గించడానికి, వడదెబ్బను నివారించడానికి అంబలి తప్పనిసరిగా ఉపయోగించాలి. అంబలి తాగిన తరువాత ఎండలో పని చేసినా, ఎండలో ప్రయాణం చేసినా, ఎండలో బైక్పై వెళ్ళినా మీకు వడదెబ్బ తగలదు. 7, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్లు, పక్షవాతము, హార్ట్ అటాక్ అంటే గుండెపోటు, పక్షవాతము రాకుండా నివారిస్తుంది. పక్షవాతం అంటే నోటి మాట పడిపోతుంది, కాలు చెయ్యి చచ్చుపడిపోతుంది. 8, రోగ నిరోధక శక్తిని పెరిగి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నివారించి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతూ కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా, కోవిడ్ కూడా రాకుండా నివారించే గుణం ఉంది. 9, మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవాళ్ళు అంబలి తాగటం వల్ల రాళ్ళు కరిగిపోతాయి. కరగటమే కాదు, రాళ్ళు ఏర్పడకుండా నివారించగలిగే శక్తి ఉంది. అంబలి తాగటం వల్ల మూత్రములో తరచూ చీము కణాలు పడుతూ, మూత్రం మంటగా ఉంటూ, ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది. ఇక 10, చర్మ సౌందర్యం. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ అందంగా ఉంటారు. ముఖం మీద మొటిమలు రావు, ముఖం మీద మచ్చలు ఉండవు, చర్మం మీద కురుపులు, గుల్లలు, గజ్జి, తామర ఇటువంటివి లేకుండా నివారిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే ముఖం మీద ముడతలు, చర్మం మీద ముడతలు రాకుండా చేసి వృద్ధాప్య ఛాయలు కనపడకుండా నివారించే గుణం అంబలిలో ఉంది. అంబలి ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మధ్య వయసు వారు, అలాగే వృద్ధులు, వ్యవసాయదారులు, శ్రామిక వర్గాలు అందరూ కూడా వీటన్నిటిలో కూడా రాగి అంబలి నంబర్ 1 స్థానంలో ఉంటుంది. దాని తర్వాత స్థానము కొర్రలు. కనుక రాగి అంబలి, రాగి జావని తాగండి. ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోండి.